న్యూజిలాండ్ లోని పోలీస్ కార్ ఇలా ఉంటది. పోలీస్ యూనిఫామ్ ఈ కలర్ లో ఉంటది. బోట్ ఎలా నడపాలో నేర్పిస్తున్నారు. సముద్రంలో నడపాల్సిన బోట్ ని రోడ్డు మీద నడిపేస్తుంది. బ్యాట్మ్యాన్ వచ్చాడు. పిల్లలందరూ చుట్టూ ముగ్గిపోయి ఫోటోలు తెగ తీసేస్తున్నారు. హలో అండి, నమస్తే, అందరు బాగున్నారా? ఈ రోజు వీడియోని మీ ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళకు కూడా చూపించండి, చాలా బాగుంటది. న్యూజిలాండ్ లోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేశారండి. చిల్డ్రన్స్ డే రోజు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో, ఎలా టైం స్పెండ్ చేశారో పిల్లలందరూ మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ మార్చిలో వచ్చే ఫస్ట్ సండేని చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు న్యూజిలాండ్ లో. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇప్పుడు మీకు నేను కొన్ని చూపిస్తాను. చాలా మంది పిల్లలు వచ్చారన్నమాట ఈ రోజు. ఇదిగోండి, ఒక దగ్గర ఒక పెద్ద బెంచ్ వేసి ఇలాంటి చిన్న చిన్ని బొమ్మల్ని బోల్డ్ అని పెట్టారు. ఆ బొమ్మ మీద ABCD లెటర్స్ రాశారు. ఒక చిన్న బాక్స్ లో దగదగా మెరిసిపోయే చిన్న చిన్న స్టోన్స్ ని వేశారు. ఇదిగోండి, చిన్న చిన్న చెమ్కీస్ లాగా ఉంటాయి. వీటిని తీసుకొని ఈ బొమ్మ మొత్తం అంటించాలి. మనకి నచ్చిన కలర్ తీసుకొని అంటించవచ్చు, ఫ్రీనే. సో అలా ఎవరి బొమ్మలు వాళ్ళు పిల్లలందరూ తయారు చేసుకుంటారు. ఈ రోజున మాత్రం పిల్లలందరి ఫేస్లు కలకలలాడిపోతున్నాయి, గ్లో వచ్చింది. ఇక్కడ పిల్లలందరూ ఈ స్పెషల్ డే కోసం తెగ వెయిట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త యాక్టివిటీస్ పెడతారు. చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తారు. ఈ ఈవెంట్ కి పిల్లలే కాదు, పెద్దవాళ్ళందరూ రావచ్చు, ఫ్యామిలీస్ తో వస్తారు. అంతేకాదు అన్ని స్కూల్స్, కమ్యూనిటీస్ వస్తాయి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అన్నమాట. మరి ఈ ఈవెంట్ ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే తౌరంగా సిటీ కౌన్సిల్ ఆర్గనైజ్ చేసింది. సిటీ సెంటర్ లోని ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. పిల్లలందరూ వాళ్ళ బొమ్మలకి చెమ్కీలు అతికించడంలో చాలా బిజీగా ఉన్నారు. పెద్దవాళ్ళందరూ పిల్లలకి హెల్ప్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో యాక్టివిటీ ఏంటో చూద్దాము. ఇక్కడ చాలా రకాల బీడ్స్ ఉన్నాయి. పిల్లలందరూ చక్కగా కూర్చొని చాలా రకాల బ్రేస్లెట్స్ తయారు చేసుకుంటున్నారు. హ్యాండ్ మేడ్ బ్రేస్లెట్స్ అన్నమాట. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ జోన్ అన్నమాట. ఇక్కడ చాలా థ్రెడ్స్ ఉన్నాయి. సో పిల్లలందరూ హ్యాపీగా థ్రెడ్ తీసుకొని వాళ్ళ కోసం, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం కొన్ని రకాల బ్రేస్లెట్స్ ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే ఫేస్ పెయింటింగ్ అండి. ఇక్కడ పిల్లలందరికీ చాలా చాలా ఇష్టమైన యాక్టివిటీ ఫేస్ పెయింటింగ్. పెద్ద క్యూ కట్టేశారు పెయింటింగ్ కోసం. ఇంకొకటి ఫోటో బూత్ అండి. ఈ ఈవెంట్ కి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి పిలిచి మరి ఈ ఫోటో బూత్ దగ్గర ఫోటో తీస్తారు. ఆ ఫ్యామిలీ పిక్ ని వాళ్ళ మెయిల్ కి సెండ్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి రాక్ పెయింటింగ్ అండి. పిల్లలందరూ కూడా ఒక్కొక్క రాక్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కలర్ ని పెయింట్ చేస్తారు. చూడండి పిల్లలు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో. ఆ తర్వాత ఒక ప్లేట్ మీద పెట్టేసి వాళ్ళ నేమ్ కూడా అక్కడ యాడ్ చేయాలి. ఈ యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉంటే పెద్దవాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలతో కలిసి పెయింట్ చేయాలని, బ్రేస్లెట్స్ తయారు చేసుకోవాలని, వాళ్ళకి నచ్చిన బొమ్మకి చెమ్కి సతికించుకోవాలని అనిపిస్తూ ఉంటది. సో అంటే అర్థమైంది కదా, చిన్న పిల్లల్లాగా కలిసిపోయి పెద్దవాళ్ళు కూడా ఆ రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. నేను ఇందాక చెప్పిన ఫోటో బూత్ అయితే ఇదేనండి. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో చూద్దాము. ఇక్కడ డక్ రేస్ అని ఒకటి పెట్టారు. దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే $5 పే చేయాలి. టికెట్ $5. చాలా డక్స్ ఉన్నాయి. డక్ రేస్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను, బట్ చాలా పెద్ద క్యూ ఉంది, నాకు కనిపించలేదు. దీని నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. దీంట్లో పిల్లలందరికీ చాలా బాగా వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మన ఇంటికి వాటర్ ఎలా వస్తుంది, పూర్వం వాటర్ తెచ్చుకోవాలంటే ఎన్ని కష్టాలు పడేవారు, అలాంటివన్నీ పిల్లలకి చెప్తారు. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే మన ఇంట్లో నుంచి బయట పడేసే చెత్తని ఏ కలర్ డస్ట్బిన్ లో ఏ టైప్ ఆఫ్ చెత్తని వేయాలి, ఫుడ్ ఐటమ్స్ ఎందులో వేయాలి, ప్లాస్టిక్ ఎందులో వేయాలి, ఎలా సెపరేట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం పడేసే చెత్తని తీసుకెళ్లే వెహికల్ అన్నమాట ఇది. అది కూడా చూపిస్తున్నారు పిల్లలందరికీ. నిజంగా చాలా మంచి మంచి యాక్టివిటీస్ పెట్టారు. చిల్డ్రన్స్ డే అంటే పిల్లలకి చాక్లెట్ ఇచ్చి విష్ చేయడం కన్నా ఇలా ఇన్ని రకాల యాక్టివిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ చాలా బాగా చెప్పిందంతా వింటున్నారు కూడా. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో చూద్దాము. బయట రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ దగ్గర ఎలా క్రాస్ చేయాలి, సిగ్నల్స్ వేసేటప్పుడు ఏ కలర్ కి ఆగాలి, ఏ కలర్ కి వెళ్ళాలి, రోడ్ కోడ్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అనేవి చిన్న పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫన్ యాక్టివిటీ చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ ఒక పోలీస్ కార్ పెట్టారు. ఇందులోని పిల్లల్ని కార్ లోకి ఎక్కించుకొని మరి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఒక్క రోజు పిల్లలకి పోలీస్ యూనిఫామ్ వేయొచ్చు. ఈ పోలీస్ కార్ లో కూర్చోబెట్టి స్పీకర్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు. అంటే పిల్లలందరూ ఈ ఒక్క రోజు పోలీసుల్లా ఫీల్ అయిపోతారనమాట. దీనికి కూడా ఒక పెద్ద క్యూ ఉంది. అంతేకాదు పోలీసులందరూ పిల్లలతోని చక్కగా మాట్లాడుతున్నారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నార్మల్ గా పోలీస్ అంటే చిన్నపిల్లల్ని భయపెడతాం కదా, ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదిగోండి, న్యూజిలాండ్ లోని పోలీస్ యూనిఫామ్ ఇలా ఉంటది, పోలీస్ కారు ఇలా ఉంటది. ఎమర్జెన్సీ సర్వీస్ వెహికల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. పోలీస్ కారు,
ఫైర్ వ్యాన్, ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ అన్ని ఉంటాయి. ఈ రోజు పిల్లలు వాటిలోకి ఎక్కి మరి వాటి గురించి తెలుసుకుంటారు. అలానే న్యూజిలాండ్ లోని బోట్లు ఎక్కువగా ఉంటాయి కదా, అది చూసినప్పుడల్లా బోట్ డ్రైవ్ చేయాలనిపిస్తుంది. అందుకని వాళ్ళ సరదా కోసం ఈ రోజు బోట్ కూడా ఈ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ ఒక్క రోజు పిల్లలందరూ కూడా ఈ బోట్ ఎక్కి చక్కగా బోట్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో ఇదిగోండి ఈ అబ్బాయిని అడిగి తెలుసుకోవచ్చు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బోట్ ఎలా డ్రైవ్ చేయాలో నేర్పించడమే కాదు, పిల్లలందరికీ కూడా బ్యాగ్స్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ బ్యాగ్ ఏంటంటే వైట్ కలర్ లో ఉంది. ఈ బ్యాగ్ లోని క్రయాన్స్ పెట్టి ఇచ్చారు పిల్లలందరికీ. ఈ క్రయాన్స్ తోని ఈ బ్యాగ్ మీద ఉన్న బొమ్మని కలరింగ్ చేయాలి. ఇంటికి వెళ్ళాక చేసుకోవచ్చని తీసుకెళ్లిపోతున్నాం. ఈ రోజు కొన్ని రకాల కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా అయ్యాయి. బట్ మేము కొంచెం లేట్ గా వచ్చాము ఈ ఈవెంట్ కి, అందుకే అవన్నీ మిస్ అయిపోయాము. బయట చాలా ఎండగా ఉంది. బట్ పిల్లలందరూ చక్కగా హ్యాపీగా తిరుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత ఫన్ ఉంది ఈ ఈవెంట్ లో. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా ఫేస్ పెయింటింగ్ అని, ఇక్కడ ఫేస్ పెయింటింగ్ అవుతుందన్నమాట. ఈయన చూడండి పిల్లలకి ఫన్ కోసం ఎంత పొడుగైన కాలు పెట్టుకుని అందరి మధ్యలో తిరుగుతూ హాయ్ చెప్తున్నారో. మా బుడ్డిది హైఫై ఇవ్వాలంట. ఇంత ఎండలోని చాలా ఓర్పుగా పిల్లలందరికీ హైఫై ఇస్తున్నారు ఈయన. ఈ ఈవెంట్ కి బ్యాట్మ్యాన్ కూడా వచ్చాడు. ఇప్పుడు మనం బ్యాట్మ్యాన్ చూద్దాము. లాస్ట్ ఇయర్ కూడా చిల్డ్రన్స్ డేని న్యూజిలాండ్ లో ఎలా సెలబ్రేట్ చేశారో మీ అందరికీ చూపించాను. మీరు ఇంకా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది అది కూడా. ఇదిగోండి బ్యాట్మ్యాన్ అయితే ఇక్కడ వచ్చాడు. పిల్లలందరూ బ్యాట్మ్యాన్ చుట్టూ తిరిగి ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈ బ్యాట్మ్యాన్ ని మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా చూపించండి, చాలా ఫన్ ఫీల్ అవుతారు. చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేయడం అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి పిల్లలందరికీ, అలానే పెద్దవాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ కోసం ఒక రోజు కేటాయించి వాళ్ళకి ఇన్ని రకాల యాక్టివిటీస్ ని చూపిస్తూ అంత నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసింది హార్బర్ పక్కన అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. మినీ గోల్ఫ్ కూడా పెట్టారు. పిల్లలందరూ గోల్ఫ్ తెగ ఆడుతున్నారు. ఇంకా ఇంకో పక్కన సర్కస్ యాక్టివిటీస్ పెట్టారు. పిల్లలందరూ సర్కస్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ రింగ్ ని భలే తిప్పుతున్నారు. ఈ హార్బర్ పక్కన మంచి పార్క్ కూడా ఉందండి, చాలా పెద్ద పార్క్ అన్నమాట. ఒక రోజు మీకు క్లియర్ గా చూపిస్తాను పార్క్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే చాలా పిల్లలతోని నిండిపోయింది. న్యూజిలాండ్ లోని ఇంకా చాలా రకాల ఈవెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. దానికి మీ సైడ్ నుంచి చేయాల్సింది ఒకే ఒకటి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అప్పుడే మీరు మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. న్యూజిలాండ్ నుంచి జాబ్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, వీసా ప్రాసెస్ గురించి కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన డీటెయిల్స్తో మీకు రెస్పాండ్ అవుతాను. సో మొత్తానికి న్యూజిలాండ్లోని చిల్డ్రన్స్ డేని 2025లో ఈ రకంగా సెలబ్రేట్ చేశారండి. ఈ యాక్టివిటీస్ అన్ని నాకు చాలా నచ్చాయి. మా పిల్లలకు కూడా ఇంకా నచ్చాయి. మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఈ పక్కనే కొంతమంది డ్రమ్స్ వాగిస్తున్నారు, మీరు వింటూ ఉండండి, చాలా బాగుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను.